హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల బోజు అఫీషియల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అలాగే మీ అందరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే మన హాఫ్ సైడ్ మా అక్క పాప వాళ్ళది హాఫ్ సైడ్ అని చెప్పాను కదా. సో అయితే పార్ట్ 2 అనమాట. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి గాయస్. మంచిగా ఉంది వీడియో అయితే. అంటే మన పల్లెటూరులో ఎట్లా చేసుకుంటారో ఫంక్షన్స్ అంత మంచిగా క్లియర్గా తీసిన అనమాట. సో చూడండి, ఇక్కడ హాఫ్ శారీస్తోనైతే ఫస్ట్ స్టేజ్ ఎక్కారనమాట పాపలు అయితే ఇద్దరు కలిసి. ఇంకా ఈ హాఫ్ శారీస్ అయితే ఎట్లా ఉన్నాయో కామెంట్ చేయండి. మీకు నచ్చినాయో నచ్చలేదో కూడా కామెంట్ చేయండి గైస్, ఓకేనా. ఇక్కడైతే ఫస్ట్ స్టేజ్ మీదకి హాఫ్ శారీస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ శారీస్తో వచ్చారనమాట. అంటే మా అమ్మ వాళ్ళు బట్టలు పెట్టినాక. సో అవైతే నేను వీడియోస్ తీయలేక మిస్ అయిపోయినాయి. అసలు నేను ఇంట్లో లోపల హడావిడి ఉండేసరికి మర్చిపోయినా. ఇవైతే ఇంకా అమ్మ వాళ్ళు బట్టలు పెట్టేసిన తర్వాత రెడీ అయ్యి బయటకు వస్తున్నారు, స్టేజ్ పైకి వస్తున్నారు అనమాట ఇద్దరు కలిసి. సో వాళ్ళు వచ్చే ముందు ప్రతి వాళ్ళకి మెమరబుల్గా ఉండాలని అయితే వీడియో తీస్తున్నాం మొత్తం కూడా. ఇంకా ఫొటోస్ ఒకటే తీపించుకున్నాం మేము, వీడియో తీపించుకోలేదు. ఎందుకంటే మా ఫంక్షన్ అప్పటివే వీడియోస్ ఉన్నాయి, కానీ ఒక్కసారి కూడా వేసుకొని చూసిందే లేదు వాటిని. సో మాకైతే వేస్ట్ ఆఫ్ మనీ అనిపించింది. సో అందుకనేసి అయితే ఇంకా వీడియో ఏం తీయించుకోలేదు. సో ఇప్పుడైతే తీసుకుంటే వాళ్ళ మేనత్త కూతురు అనమాట స్టేజ్ పైకి తోలుకొచ్చింది అక్క అయితే. ఇక్కడైతే ఫస్ట్ పోయింది మా అమ్మ, నెక్స్ట్ మా నానమ్మ. అంటే మన గంపలు అంటారు కదా, ఈ గంపలు అనేవి అమ్మమ్మ వాళ్ళ సైడ్ నుంచే తీసుకురావాలని ఆచారం మా సైడ్ అయితే. సో వీళ్ళు మా అమ్మ వాళ్ళ అత్తమ్మలు ఇద్దరు అత్తమ్మలు అండ్ ఇద్దరు కోడళ్ళు అనమాట మా అమ్మకి. ఇప్పుడు వాళ్ళ ముందు పోయిన వాళ్ళు అయితే మా వదినలు అవుతారు, నాకు నానమ్మలు అవుతారు, మా అవ్వ వాళ్ళు. సో వాళ్ళైతే తీసుకుపోయారు. ఇంకా మా అమ్మ వాళ్ళు తీసుకొచ్చిన అప్పలు అయితే ఇవన్నమాట, గంపలు శారీ తీసుకొస్తారు కదా. సో సకినాలు, మురుకులు, గర్జెలు, లడ్డూలు ఇవన్నీ తీసుకొచ్చారు. సో ఇవి అనమాట, అవి తీసుకుంటే స్టేజ్ మీదకి తీసుకుపోయారు. చాలా హడావిడిగా ఉండే అసలు. మంది కూడా రిలేషన్స్ చాలా వరకే వచ్చారు. ఇంకా చాలామంది రావాల్సింది ఉండే కానీ మిస్ అయిపోయారు. సో ఇంకా అప్పుడే పెళ్ళి సీజన్ ఉండడం వల్ల అయితే కొంతమంది మిస్ అయ్యారు. ఇంకా మళ్ళీ అట్లా కొంతమంది స్వామి మాల వేసుకున్నారు కదా, హనుమాన్ మాల. సో అట్లా కూడా కొంతమంది మిస్ అయిపోయారు అసలు. ఇక్కడైతే మా అమ్మ పెట్టింది, ఒళ్ళో పెట్టింది మిస్ అయింది వీడియో. ఈమె అయితే మా నానమ్మ. ఇప్పుడైతే మా నానమ్మ పిల్లలకి ఒళ్ళో అప్పలు అయితే పెడుతుందనమాట. సో ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్ అనమాట. మా సైడ్ మాత్రం ఇంతే పద్ధతి, ఇట్లనే చేస్తారు. సో మీ సైడ్ కూడా ఇట్లా చేస్తారా చేయరా, ఇంకెట్లా చేస్తారో కామెంట్లో చెప్పండి గాయస్. నాకైతే స్టేజ్ మాత్రం మస్తు అంటే మస్తు నచ్చింది అసలు. డిజైన్ కానీ మా అక్క చాలా మంచిది బ్యాక్గ్రౌండ్ చూజ్ చేసుకుంది. నాకు మాత్రం స్టేజ్ చాలా బాగా నచ్చింది. ఎందుకో నాకు అంటే చాలా అసలు బాగా నచ్చింది అనమాట ఈ స్టేజ్. సో ఇక్కడైతే అప్పలు తీసుకుంటూ అదొకటి తీసుకుంటూ అయితే 5 రకాలు తీసి పిల్లల ఒడిలో పెడతారు అనమాట. సో అక్కడ కనిపిస్తున్నాయి కదా. సో అట్లా అయితే పెడతారు. ఇంకా అది ఎందుకంటే లైఫ్ లాంగ్ మంచి హ్యాపీగా ఉండాలనేసి సూచన అంట అవి పెట్టడం అయితే. సో ఆ విధంగా అనేసి ఇక్కడ ఇంకా అప్పలు పెట్టేసి అయితే మా నాయనమ్మ కాళ్ళు కూడా మొక్కుతుంది పిల్లలకి. కానీ కొన్ని సైడ్స్ ఏమో పిల్లలే పెద్దవాళ్ళ కాళ్ళు మొక్కుతారు, కానీ మా సైడ్ మాత్రం పెద్దోళ్ళు పిల్లల కాళ్ళు మొక్కుతారు అనమాట. ఇక్కడైతే వాళ్ళకి చదువుతా ఉంది కదా, వాళ్ళ ఆమెనైతే పాపలకి వదినవుతుంది అనమాట, మా అక్క వాళ్ళ పెద్దక్క కూడా అనమాట. సో ఇంకా తనైతే పిల్లల దగ్గర ఉంది. ఇక్కడ పక్కన సైడ్కు పిల్లల్ని ఇంకా చదువుతుంది కదా, తను కూడా మా అక్క అవుతుంది, అంటే పిల్లలకి పెద్ద మమ్మ అవుతుంది అనమాట. సో వాళ్ళిద్దరు అయితే ఇంకా పిల్లలు పక్క పొంటి వింటూ అన్నీ చూసుకుంటూ అయితే మొత్తం చూసిరనమాట. ఇంకా వీళ్ళైతే తిను కూడా నానమ్మ తాతనే అనమాట. వీళ్ళిద్దరు కూడా స్టేజ్ పైకి వచ్చేసి అయితే పిల్లలకి ఇంకా అప్పలు పెట్టేసి ఓడైతే నింపినారు. సో ఇప్పుడు ఇట్లా పెట్టిన తర్వాతనే నెక్స్ట్ ప్రోగ్రామ్ అనేది అయితే చేస్తారనమాట ఖచ్చితంగా. ఇంకా అంటే అందరు పెట్టరు, అమ్మమ్మ సైడ్ వాళ్ళైతే ఖచ్చితంగా ఒక 5 మెంబర్స్ పెట్టిన తర్వాత ఇంకా ఫంక్షన్ అయితే చేస్తారు. సో అందరు పెట్టారంటే చాలా టైం పడుతుంది కదా. సో ప్రాసెస్ ఎక్కువైపోతుంది, లెంత్ అయిపోతుంది, మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుంది అనేసి అయితే మా అమ్మ వాళ్ళ సైడ్ ఒక 5 జంటలు అనమాట, 5 జంటలు అయితే పెట్టేసి ఊరుకున్నారు. ఇంకా నేను కూడా మిస్ అయిపోయినా, నేను కూడా పెట్టలేదు. ఇంకా అప్పటికి హడావిడిలో ఉండేసరికి అయితే నేను కూడా పెట్టలేదు. మేము పోయేసరికి అప్పలు పెట్టేసారు, అన్నీ కొలాప్స్ అయిపోయినాయి అనమాట. ఈ వీడియో అయితే నేను తీపించుకున్నా. ఇంకా పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని కొంచెం అడిగి చెప్తే తీసినారు వాళ్ళుగా.
నేను కూడా మిస్ అయిపోయాను అసలు. చాలా అంటే చాలా ఇన్వాల్వ్మెంట్ ఇంత ఉండన్నది తక్కువ ఇన్వాల్వ్మెంట్ అయిపోయింది స్టేజ్ దగ్గర. అంత ఇన్వాల్వ్మెంట్ కాలేదు నేనైతే. ఎందుకో ఏమో అసలు నాకు అర్థం కాలే. ఇక్కడైతే మా తాతయ్య కట్నం పెడుతుండు వాళ్ళకి పిల్లలకి. మా నాన్నమ్మ కూడా చూసారు కదా. సో ఆమె కూడా కాళ్ళు మొక్కేసింది. ఇంకా తాత అయితే పిల్లలకి కట్నం పెడుతున్నారు. ఏదైనా ఫంక్షన్ పోయినామంటే చిన్నదా పెద్దదా కాకుండా ఖచ్చితంగా కట్నం అనేది తప్పకుండా రాపిస్తాం కదా. సో ఇక్కడ అదే జరుగుతుందన్నమాట. ఇక్కడైతే ప్రోగ్రామ్ చాలా కొంచెం ఈవినింగ్ అయిపోయేసరికి అయితే ఎండ కూడా కొంచెం తగ్గింది. బట్ కొంచెం లేట్ అయిపోయింది. నైట్ కొంచెం ఒక 7 అట్లా అయింది. కానీ మేము అనుకుంది మాత్రం మధ్యాహ్నం వరకే అనుకున్నాము. కానీ కొంచెం లేట్ కూడా అయింది. ఇక్కడ పెడుతుంది అయితే మా చిన్నన్న వదిన అనమాట. అంటే మా అన్న వాళ్ళ తాత, మా తాతలు అయితే అన్నదమ్ముళ్ళు. సో మాకు అన్న అవుతాడు కదా. సో చిన్నన్న అనమాట తిను. అన్న వదిన అయితే వాళ్ళు కూడా ఇద్దరికైతే ఒకటి నింపేసిర్రు. ఇక్కడ వీళ్ళైతే మా డాడీ వాళ్ళ మీన బొమ్మర్ది అనమాట. తన మామ అయితే పక్కన నిల్చుండు మామ. సో పక్కన ఇంకొక ఉంది చూసారు, తను కూడా మా వదిన. బట్ నాన్ సింక్ ఇక్కడ. నేను మా అత్తమ్మ కావచ్చు అనుకున్నా. బట్ తను మా పెద్ద వదిన అనమాట. ఇందాక పెట్టారు కదా వాళ్ళు వీళ్ళు ఒకటే అనమాట. సో మా అన్న అయితే కొంచెం స్టేజ్ ఎక్కలేని పరిస్థితి, రాలేదు. తనకు పక్షవాతం వచ్చి ఉండే. సో మా వదిన ఒకతే వచ్చింది. మా వదిన కూడా పెట్టేస్తుంది ఇక్కడ. నెక్స్ట్ వీళ్ళైతే మా అత్తమ్మ ఆయన మా మామ, అంటే డాడీ సైడు, డాడీ వాళ్ళ మెయిన్ బావ అనమాట. సో వాళ్ళు కూడా ఇంకా పెట్టేసిర్రు. అంటే అమ్మమ్మల సైడ్ ఖచ్చితంగా ప్రియారిటీ కాబట్టి ఇంకా మొత్తం వాళ్ళే వస్తారు లైన్గా అసలు. సో వీళ్ళు కూడా పెట్టేస్తున్నారు. ఇంకా పిల్లలు అప్పటికే కొంచెం ఇక ఫేసులు కూడా వాళ్ళవి మారిపోయినాయి అసలు. అంటే ఎండాకాలం కదా. సో అట్లా అయ్యి ఇంకా పక్కన కూలర్ కూడా సెట్ చేసిండు మా బావ. అట్లా అయ్యేసరికి ఇంకా ఆయనతో కూర్చున్నారు వాళ్ళు. నెక్స్ట్ ఇక్కడైతే మా డాడీ వాళ్ళ సొంత మేనమామ అనమాట. తను మేనమామ, ఆయన అత్తమ్మ. మాకు అమ్మమ్మ అవుతుంది. మా అమ్మమ్మ తర్వాత అమ్మమ్మ లాంటిదే, ఇంకా అమ్మమ్మనే బాగా చూసుకుంటుంది. ఈమె కూడా తక్కువ కలుస్తాము, కానీ కలిసినప్పుడు మంచిగా ఉంటుంది అన్నమాట. అన్ని వాల్యూస్తోని మాకు మంచిగా అనిపిస్తుంది అమ్మమ్మని అయితే. సో తిను ఇంకా పాపకైతే శారీ తీసుకొచ్చింది అమ్మమ్మ. శారీ అయితే మస్తు నచ్చింది నాకైతే. డబ్బులు ఇచ్చింది, అక్కడనే తెచ్చుకోమన్నది. సో అక్క అయితే శారీ తీసుకొచ్చింది, బాగుండే. ఇక్కడైతే ఇంకా అప్పలు ఒళ్ళో పెట్టడం అయితే అయిపోయింది. ఇక పెట్టి అప్పలు కూడా ఇంట్లో దించనీకి అలా ఇద్దరు వదినలే వాళ్ళు తీసుకోబోతున్నారు. సో అవి ఇంకా చేసి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తారు అనమాట. ఈయన don't know if I can find my way out. In this tiny and everything is gone uptight. There's no room
reaching out, I'm reaching you now. The water is rising over me. The water is rising. It's coming. I'm reaching out, I'm reaching you now. The water is rising over me. The water is rising. I'm reaching. It's coming. I'm reaching. The water is rising over me. I'm reaching out. I'm reaching. It's coming in. The water is rising over me. I'm reaching out. I'm reaching. It's coming. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇంకా రిలేషన్స్ వస్తూనే ఉన్నారు, మనకి బట్టలు పెడుతూనే ఉన్నారు అనమాట పిల్లలకైతే. సో వీళ్ళు నాకైతే పెట్టబడితే అక్క బావ అవుతారు. మా అక్కకేమో అల్లుడు అండ్ కూతురు అవుతారు అనమాట వీళ్ళు అక్క సైడు. అలాగే మా సైడ్ కూడా, అంటే మాది ఇద్దరిది ఒకటే విలేజ్ అనమాట. సో అట్లా వాళ్ళ అమ్మ వాళ్ళది బచ్చనపేట కాబట్టి అక్క వాళ్ళకి అట్లా రిలేషన్స్, అంటే వాళ్ళు ఒకటే ఫ్యామిలీ అన్నట్టు. ఇక్కడైతే వాళ్ళ ఫ్యామిలీ అయితే ఫోటో దిగుతున్నారు. ఇంకా అక్క అయితే పిల్లలకి బట్టలు తీసుకొచ్చింది అండ్ పట్టీలు తీసుకొచ్చింది అక్క వాళ్ళైతే. ఇక నెక్స్ట్ అయితే ఇంకా మేమే లైన్లో వస్తూ ఉన్నాం కదా అక్కడ. సో మా ఆయన అయితే వంట దగ్గర పోవాలనేసి తొందరగా వచ్చిరనమాట. సో కొంచెం అట్లా మాకు ఆగమాగం అయింది అక్కడ ఫోటో దిగే దగ్గర. పిల్లలు అయితే ఎండకు అసలు చెమటకి ఎంత దారుణంగా అవుతారంటే అసలు మొత్తం చెమటలు వస్తూనే ఉన్నాయి ఇక. సో చూసారు ఇక్కడైతే పట్టీలు పెట్టారనమాట వీళ్ళు. ఇక మన మేధాంశ కన్యాన్ అయితే స్టేజ్ మీదకి ఎప్పుడు ఎక్కుదాం అన్నట్టున్నాడు, దిగుదాం అన్నట్టున్నాడు. వాంతులు అయితే కొంచెం ఇబ్బంది అయింది ఎండకి ఆ రోజు. ఇక్కడైతే మేము కూడా ఇక పోయినాము. నేను కూడా సేమ్ పిల్లలకైతే ఇద్దరికి హాఫ్ శారీస్ తీసుకున్నాం. అండ్ మా అక్కకి చీర, మా బావకి కూడా డ్రెస్ బట్ట అయితే క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట. సో అవైతే నేను బట్టలు పెడుతున్నా. ఇక్కడ ముందు పెట్టేటి అయితే లడ్డూలు అండ్ అప్పలు మేము తీసుకుపోయినాయి అనమాట. మేము తీసుకుపోయినాయి వాళ్ళకి. ఇంకా అవైతే అక్క తొందరగా ప్యాకప్ చేసేసుకుంది. అండ్ కమ్మలు నేను ఫస్ట్ పెట్టడం మర్చిపోయినా అసలు. ఆయనతో మళ్ళీ కింది పోయి తీసుకొని వచ్చిన. ఇక్కడైతే ఇది మా విలేజ్, అంటే మా వాళ్ళు. ఇక్కడ ఇక అక్కని కూడా మా అత్తను ఫోటో దిగడానికి అయితే పిలుస్తున్నాం అనమాట. ఇది ఇంకా దిగే వాళ్ళు దిగుతూనే ఉన్నారు, అక్కడ తినే వాళ్ళు తింటూ ఉన్నారు అనమాట. తినే క్లిప్ అయితే అసలు నేను తీయలేకపోయినా, వీడియో మర్చిపోయినా అసలు. ఒక్క క్లిప్ కూడా తీయలే వంటల దగ్గర వీడియో అయితే. ఇదైతే మా ఫ్యామిలీ అనమాట, అంటే మా అమ్మ వాళ్ళ సైడు. సో బావ, పెద్ద బావ మా అందరికంటే, మా ఆయన వాళ్ళకంటే. నెక్స్ట్ మా బావ, నెక్స్ట్ మా ఆయన అనమాట. సో మా ముగ్గురు బావలు అండ్ మేము కలిసి అయితే మా ముగ్గురు అక్క చెల్లెం దిగినాము. వీళ్ళైతే మా ఐషు రక్షి వాళ్ళైతే క్లాస్మేట్స్ అనమాట, ఫ్రెండ్స్ అనమాట. చిన్నమే క్లాస్మేట్స్. పెద్దామె ఎట్లా హాస్టల్ కాబట్టి వాళ్ళు ఎవరు చెప్పలేరు, వాళ్ళు చెప్పినా రాలేరు కదా పిల్లలు. సో మా ఐషు క్లాస్మేట్స్ అయితే వచ్చిర్రు. పిల్లలు బాగానే వచ్చారు అసలు, చాలాసేపు ఉన్నారు. ఫంక్షన్ అయిపోయే వరకు కూడా ఉన్నారనమాట వాళ్ళు. మార్నింగ్ ఎప్పుడు 12కి 11కి అట్లా వస్తే ఈవినింగ్ 4 వరకు కూడా వాళ్ళు అసలు అక్కడనే ఉన్నారు, తిన్నారు, మంచిగా డ్యాన్స్ కూడా చేసారు. ఆ వీడియో క్లిప్ లాస్ట్లో కూడా యాడ్ చేస్తా. ఇక్కడ ఈ అక్క అయితే పాప వాళ్ళకైతే అత్త అవుతుంది అనమాట. సో ఇంకా హడావిడిగా బట్టలు జరగడం, అప్పలు జరగడం ఇవే సరిపోగా ఉంది అక్కడ. I don't know if I can find my way out. In this tiny and everything is growing up tight. There's no way to
water is rising over me. The water is rising. I'm reaching. It's coming. I'm reaching. The water is rising over me. I'm reaching out. I'm stuck in a prison of doubt. In this ocean, and everything is growing up tight. There's no room to breathe, and nobody is watching at night. I wanna rise up. Need a friend to shake me out again. Need a friend to shake me out again. ఈ అక్క అయితే మా అక్క వాళ్ళ ఇంటి పక్కనే అనమాట. సో పిల్లలతో సపరేట్గా ఫోటో తీద్దాం ఇష్టంగా ఒక్కతే సపరేట్గా దిగింది. ఇంకా చూడండి ఫంక్షన్ అయ్యేసరికి అయితే చీకటి అయింది. ఇక అప్పటికి మస్తు లేట్ అయిపోయింది అసలు. ఇప్పుడు 3 o'clock స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 6-7 దాకా కూడా అయింది. ఎండాకాలం కదా అట్లా కొంచెం వెళ్తురు ఉండిపోయింది అనమాట. ఇంకా తినేవాళ్ళు తిన్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోయారు కూడా ఆల్రెడీ అప్పటికే. ఇంక ఇక్కడైతే వాళ్ళు స్టిల్స్ తీస్తారు అనమాట. వాళ్ళ ఫోటో స్టిల్స్ కష్టాలు ఇవి. ఇంకా ఇద్దరు అక్కజల్లు ఎట్లా ఉంటుంది కొట్టుకుంటా తిట్టుకుంటా సేమ్ అట్ట అనమాట. ఇక్కడైతే మా ఇష్యూ డ్యాన్స్ చేస్తుంది అసలు వేరే లెవెల్ ఇడ. నేనైతే నా లైఫ్లో మా డాడీ మమ్మీ అంత హ్యాపీగా ఉండడం విషయం అయితే నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట. సో మా అక్క ఫంక్షన్ చేసినందుకు నాకు మా డాడీ హ్యాపీగా అయితే ఇంకెక్కువ హ్యాపీగా అనిపించింది. మా డాడీ వాళ్ళ హ్యాపీనెస్ చూసి అయితే చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయినాం మేము కూడా. కానీ అసలు ఎప్పుడు చూడలేము అంత హ్యాపీనెస్. సో ఇక మా డాడీ చూసుకుంటే అయితే ఆ సాంగ్ డ్యాన్స్ చేసింది. ఈ సాంగ్ ఏమనుకుంటారో మీరైతే గెస్ చేయండి కమెంట్లో, ఓకేనా? ఈజీగా అర్థమైపోతుంది కదా స్టెప్స్ స్టిల్స్ అన్నీ అనేటివి. సో మీకు తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇక్కడైతే లాస్ట్కి మా అక్క వాళ్ళు వీళ్ళు యారున్నారు అనమాట. సో వీళ్ళు కూడా గ్రూప్ ఫోటో దిగేసారు. ఇక్కడైతే మా బావ మా ఐషు డ్యాన్స్ చేస్తున్నారు. అంటే ఐషు కావాల్సుకొని ఎప్పటి మెమరబుల్గా ఉండిపోవాలి కదా వాళ్ళకు లైఫ్లో అనేసి అయితే మా బావని తీసుకొని మరి డ్యాన్స్ చేస్తుంది ఇక్కడ. ఇది కూడా ఏం పాటనో మీకు గెస్ చేసి ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి గైస్, ఓకేనా? ఈమె మాతో అసలు డ్యాన్స్ అంటే ఎంత పిచ్చి అంటే అసలు మా హెల్త్ చూసుకోదు, ఏం చూసుకోదు. డ్యాన్స్ అంటే మరీ ఘోరం, అసలు ఘోరంగా అంటే ఘోరంగా చేస్తుంది అన్నమాట. డ్యాన్స్ అయితే చాలా అంటే చాలా చేస్తుంది. ఆమెకు మస్తు ఇష్టం డ్యాన్స్ అంటే. అసలు మన స్కూల్లో చేస్తే కూడా అందరూ వాళ్ళ సార్ వాళ్ళు ఉండి మీరు డ్యాన్స్ క్లాస్ పంపని చెప్పారు. సో అంత బాగా చేస్తుంది అనమాట. చాలా వరకు భయపడతారు కానీ ఈమె అట్లా కాదు, ఎంత బాగా అంతమంది అక్కడ ఆయన ఎంత మంచిగా చేసిండు డ్యాన్స్. ఇక లాస్ట్కి అయితే మా బావ కూడా కొంచెం చిన్న ఒక స్టెప్ వేసిండు, కొంచెం మొహమాటం ఎక్కువ అన్నట్టు మా బావకి. సో అట్లా సో ఇక డ్యాన్స్ అయితే చాలరా నాకు అనేసి కిందకైతే దిగిపోయింది మరి మా బావ. ఇక మా ఐషుడు అయితే కొంచెం హ్యాపీ ఫీల్ అయింది. ఇక్కడైతే ఐషు వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు. సో ఆ పిల్లలు కూడా మంచిగా ఉండి ఫోటో దిగి అయితే ఫ్రేమ్ కూడా తీసుకొచ్చారు. లాస్ట్లో వస్తుంది కావచ్చు ఈ వీడియోలో కూడా చూడండి. వాళ్ళు కూడా డ్యాన్స్ చేసారు అనమాట ముగ్గురు కలిసి. చాలా హ్యాపీగా అనిపిస్తారు పిల్లల్ని చూస్తే, మస్తు అనిపించింది. చాలా మంచిగా ఉన్నారు. సో ఇది కూడా ఏం పాటనో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో గెస్ చేసి కామెంట్ చేయండి, ఓకేనా గైస్? వీళ్ళు ఇంత చిన్న ఏజ్లోనే చెప్పడం కానీ రావడం అయితే నాకు అసలు షాక్ అనిపించింది. సేమ్ విలేజే బట్ మా అప్పుడు ఇంత అవేర్నెస్ లేదనమాట. సో వాళ్ళు చెప్పగా రావడం పిల్లలు ఫాస్ట్గా నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. వాళ్ళు వచ్చినా కూడా మళ్ళీ మంచిగా మాట్లాడారు, మాతోని కలిసి కూర్చున్నారు, మంచిగా ఉన్నారు అనమాట. సో నాకైతే పిల్లల్ని చూస్తే చాలా బాగా అనిపించింది. ఇంకా వాళ్ళు డ్యాన్స్ అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నారు అట్లా. ఇక్కడ ఈ వీడియో అయితే ఇది మా లైఫ్లో ఎంత హ్యాపీనెస్ చూడడం అయితే చూడండి. అసలు ఎంత నవ్వులు వెలిగిపోతున్నాయి ఒక్కొక్కల ముఖాలల్లా. అసలు
ఎంత నవ్వీరంటే వాళ్ళకైతే ఫస్ట్ ఆ అక్కలకి థ్యాంక్ యూ సో మచ్ అక్క, థ్యాంక్ యూ మీ వల్లనే మా మమ్మీ డాడీ అంతగా నవ్వీరు అసలు. వాళ్ళు మా డాడీ మమ్మీకి అయితే మనమరాళ్ళ వరుస అవుతారు అనమాట. సో అందుకనేసి మా డాడీ మమ్మీకి ఫ్లవర్ ఇస్తూ ప్రపోజ్ చేస్తున్నట్టుగా చేయమని చెప్పారు. సో అది వీడియో అయితే ఇక్కడైతే ఇక లాస్ట్లో డ్యాన్స్లు అయితే స్టార్ట్ చేసారు వీళ్ళు. ఇంకా వాళ్ళ గల్లీ వాళ్ళైతే నేనైతే ఎక్కువ ఇన్వాల్వ్ అసలు అవ్వలేదు, ఎందుకో చేయాలనిపించలేదు. ఇంకా వాళ్ళైతే మస్తు చేసారు, మస్తు ఎంజాయ్ చేశారు అనమాట అందరూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ బాక్స్లో కూడా చెప్పండి. అట్లనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. మన వీడియోస్ అప్లోడ్ అవ్వగానే నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు త్వరగా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇది తెలంగాణ సైడ్ అయితే ఇట్లా సెలబ్రేషన్ జరుపుకుంటారు. ఏ చిన్న పండగ అయినా కానీ ఫ్యామిలీస్ అందరు కలిసి మంచిగా ఉంటుంది అనమాట. చూడండి లాస్ట్లో డ్యాన్స్ ఎంతమంది గ్యాదర్ అయ్యి చేస్తారో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. అసలు ఇప్పుడు కదా